ఇప్పుడు ఒక మస్టర్లో ఒక 8 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 8 మంది ఫేస్ను అది వ్యాలిడేట్ చేస్తుంది యాప్. వ్యాలిడేట్ చేసి ఒకవేళ పక్కన పని జరుగుతూ ఉంటే ఆ మస్టర్లో కూడా ఈ మనుషుల్ని తీసుకుపోయి మనం పెడితే కొన్ని చోట్ల ఇది జరిగిందని అది రిజెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ కవర్డ్ అని రిజెక్ట్ చేస్తుంది. సో అది టెస్ట్ చేస్తున్నారు, తొందరలో అది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ యాప్ అనేది వినియోగం ఆల్రెడీ ఎన్ఎంఎంఎస్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని బెటర్మెంట్ చేస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల ఆ ఎన్ఎంఎంఎస్ యాప్ను కూడా చీట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇప్పుడు మన సెల్ ఫోన్లో యాప్ ఉంటుంది, 10 రోజులకి అప్డేట్ వచ్చి ఉంటుంది. అట్లా ఇదొక అప్డేట్ అంతే, ఇదొక అప్డేట్. ఎన్ఎంఎంఎస్ ఉంది, డిమస్టర్ ఉంది, ఎన్ఎంఎంఎస్. డిమస్టర్ అంటే ఆ రోజు ఎంతమంది పని చేసినారో మనకు ఆన్లైన్లో రిపోర్ట్. ఎన్ఎంఎంఎస్ దేనికంటే పేమెంట్ చేసేటప్పుడు ఆ రిపోర్ట్ చూసుకొని మా కంప్యూటర్ ఆపరేటర్లు చూస్తారు, ఎవరు ఎన్ని రోజులు వచ్చినారు, రోజుకి ఎంత అమౌంట్, అవన్నీ చూసి ఎంటర్ చేస్తారు. ఫిజికల్ మస్టర్ పెట్టుకొని చాలా ఏళ్ళ నుంచి ఉంది కదా ఎన్ఎంఎంఎస్. సార్ మన మండలంలో మ్యాండేజ్ ఎంత సార్ ఇప్పుడు? మనకు ఇప్పటికి 1,00,000 దాటింది కదా, 2,287,000 టార్గెట్, ఇప్పటికి 1,00,000 దాటింది. సో అది పేమెంట్ పూర్తి అయిపోయింది, బ్యాలెన్స్ ఉండాలి. పేమెంట్ అంటే మనము ఇక్కడ పని చేయించి మస్టరు ఎంబుక్ తెచ్చి కంప్యూటర్లో ఎంటర్ చేసి ఎఫ్టీఓ జనరేట్ చేసి అప్లోడ్ పెట్టినాము. అది మెయిన్ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఎజే అకౌంట్ నుంచి రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కొద్దిగా లేట్ అయింది ఈసారి, వేజెస్ లేట్ అయినాయి, వస్తాయి, ఒక వారంలో వస్తాయి. సార్ మనకి ఎన్నో విధంగా సర్వసభా సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరు సరిలేదనేసి మాకు పేర్లు వేరే ఉన్నాయి, కూలీలు వేరే ఉన్నారని చెప్పేసి ఒక సర్పంచ్ చూసినానండి, ఆ రిపోర్ట్ చూసినాను. ఈరోజు అన్ని విషయాలు రివ్యూ చేసి వాళ్ళకి ఏ విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలనో, పొరపాటులు పునరావృతం కాకుండా ఏం చేయాలనో అన్నీ ఇప్పుడు ఈ గంట రివ్యూలో చెప్పినాను. ఇంకేదైనా మా నోటీస్కి వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అది వాస్తవమా కాదనేసి మాకు అపోహం సార్. మాకు కూడా ఎలా అంటే చెప్పినారు కదా, మీ పరిధిలో తెలుసుకుంటే మాకు బాగుంటుంది అనేసి ఒక దానిపైన నేను ఎంక్వైరీకి వేసినాను. ఏపీడీ వచ్చి చేస్తాడు. ఇక్కడ ఏపీడీ పోస్ట్ వేకెంట్ ఉంది, అడిషనల్ పీడీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాము, తర్వాత చిత్తూరు ఏపీడీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాము. ఆ ఎంక్వైరీ వేసి ఇప్పుడు జనరల్గా చెప్తే అర్థం కాదు, ఒక్కొక్క కేసు బై కేసు. జనరల్ బాడీ మీటింగ్లో ఏ ఇష్యూ గురించి మాట్లాడినాను అది ఫీల్డ్లో వెళ్ళి వెరిఫై చేసి అక్కడున్న ప్రజలు పనిచేసిన వేజ్ సీకర్స్తో మాట్లాడి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నిజంగా చేసింటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆ న్యూస్ చూస్తానే మనం ఇది కరెక్ట్ అని పేపర్లోనూ, మనకు టీవీలోనూ, సోషల్ మీడియాలో ఎన్నో వస్తూ ఉంటాయి. అదే సార్, ఇప్పుడు అవన్నీ దాని వ్యాలిడిటీ మనం చూస్తానే క్రెడిబిలిటీ మనకు తెలియదు. అది చేతసాలి మీరు పరిశీలన చేస్తేనే మాకు తెలుస్తుంది సార్. వస్తాడు మా ఏపీడీ వచ్చి ఇన్స్పెక్ట్ వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే సార్. ఆ కేరళ ఫామ్ రైతులు దేనిపైన ఆధారపడి ఉంటారు, దానిపైన ఎవరు సంప్రదిస్తే వాళ్ళకి ఎలిజిబుల్గా వస్తుంది, దానిపైన ఆ రైతుకు ఆయన పశువులుండి, ఆవులు కానీ ఇవి ఎనుములు కానీ ఉండి ఆయన పాడి సంబంధించి యాక్టివిటీ చేస్తూ ఉండి ఆయన కట్టుకునేదానికి స్థలం ఉంటే అక్కడ లోకల్గా మనకు గ్రామ సచివాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడితే వీళ్ళు ఒక ఇండివిజువల్ అప్లికేషను తీసుకొని చిన్న సన్నకారు రైతుల సర్టిఫికెట్, ఎంత పొలం ఉండదో అది పెట్టాలి, ఎన్ని పశువులు ఉన్నాయని రాయాలి,
జాబ్ కార్డు జెరాక్స్ కాపీ పెట్టి బ్యాంక్ అకౌంట్ వివరాలు పెట్టి వెటనరీ డాక్టర్కు అందజేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఎండిఓ దగ్గరికి పంపిస్తారు. ఎండిఓ ఏపీఓ మళ్ళీ మాకు డోమాకు పంపిస్తారు. సో పశువులు ఉండాలి, చిన్న సన్నకారు రైతులే ఉండాలి, కట్టుకునే దానికి స్థలం ఉండాలి, జాబ్ కార్డు ఉండాలి. జాబ్ కార్డు అందరికి ఉంటుంది, శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు ఉపాధి శ్రామికులు అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తాము. జాబ్ కార్డు లేకపోతే జాబ్ కార్డులు ఇస్తాము. కొత్తగా ఎవరినైనా ఇప్పుడు కొడుకు పెళ్ళి ఉంటుంది, కోడలు వచ్చి ఉంటుంది, సపరేట్ చేసి వాళ్ళిద్దరికి జాబ్ కార్డు ఇవ్వమంటే జాబ్ కార్డు ఇస్తాము. జాబ్ కార్డు ఉండి మనకు కొన్ని ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టరు సురక్ష బీమా యోజన అని 20 రూపాయలు కదా, సంవత్సరానికి 20 రూపాయలు కడితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ వారసులకు డబ్బులు 2 లక్షలు ఇవ్వటం, లేదా పర్మనెంట్ శాశ్వత అంగవైకల్యం కలిగిన డబ్బు వస్తుంది. దానిలో చిన్న డౌట్ సార్, మన ఉపాధి హామీ పనులు జరిగిన ఏమైనా అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితేనా ఏం జరిగిన ఉపాధి ఎక్కడ జరిగినా కూడా ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ డెత్ ఎక్కడ జరిగినా కూడా వస్తుంది. ఉపాధిలో జరిగితే మేము సపరేట్గా ఉపాధి కింద 50,000 వస్తుంది, అది సపరేట్. ఇది నేను చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన. ఇంకొకటి ప్రైమ్ మినిస్టర్ జీవన జ్యోతి యోజన ఉంది, అది 443 రూపాయలు కట్టాలి, 443 రూపాయలు కట్టాలి. అది ఏ విధంగా మరణం సంభవించినా కూడా దానికి మనకు అమౌంట్ 2 లక్షల అమౌంట్ ఇస్తారు. మామూలు సాధారణంగా నార్మల్ డెత్ సంభవించినా కూడా ఇస్తారు. ఇంకోటి ఏమంటే ప్రమాదం జరిగి అంగవైకల్యం కలిపినా కూడా వాళ్ళకు వస్తుంది. నేను ముందు చెప్పి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ డెత్కు మాత్రమే వస్తుంది. ఇవి చేయిస్తున్నాం. దీంతో పాటు మనకు నిన్న చెప్పినాను టెలికాన్ఫరెన్స్లో అక్షరాంధ్రాన్ని కొన్ని వయోజన విద్యా సెంటర్స్ వయోజన విద్యాశాఖ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళను కొంత చదువు నేర్చుకునే దానికి ఆ సెంటర్స్కి పంపించమని కూడా చెప్తా ఉన్నాము. దానికోసం గ్రామాల్లో వాలంటీర్ టీచర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్తున్నాము. మన వాళ్ళు వీళ్ళకందరికీ జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చినాము. వాలంటీర్ టీచర్కి ఎంత జీతం ఏమైనా ఇస్తారా? వాళ్ళకి జీతం ఏమి రాదు, ఆ పేరులోనే వాలంటీర్ స్వచ్ఛందంగా చదువు చెప్పాలి. ఆయనకు అవకాశం ఉన్న టైంలో, అభ్యాసకులకు అవకాశం ఉన్న టైంలో చదువు నేర్పించిన చిన్న, ఇంకా ఈ పుస్తకాలు రాలేదు, పుస్తకాలు వస్తే స్టార్ట్ చేస్తాం. ఇది వయోజన విద్యా శాఖ వాళ్ళు చేస్తారు. ఓకే సార్. మళ్ళీ సాయంత్రం ఇంటికి పోతాము. పని చేసినామా లేదా, ఎంత పని చేసినాము, ఎట్లా చేసినాము అనేది. బ్యాక్గ్రౌండ్